గులాబీ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ వస్తదో రాదో అయినా తెలంగాణ కోసం పోరాటం చేయాలి. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని రాస్తారోకాలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని కేసులు, ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని బతుకమ్మలాట, అసైదులాట, ఎన్నో రకాల సమ్మెలు, సకల జన సమ్మెలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ వ్యర్థం కావద్దని గౌరవ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 6 నెలల టైం అయింది. కరెంటు కష్టాలు ఉన్నాయి తెలంగాణలో, 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిండు. మాట మీద నిలబడ్డ వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు 24 గంటల కరెంటు తెచ్చి చూపెట్టిండా లేదా? 24 గంటల కరెంట్ వచ్చింది. 2200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసి పెద్ద మనుషులకు మొన్న వచ్చిన ఎలక్షన్ లో 2000 చూస్తా అని చెప్పేసి మాట ఇచ్చి 2000 రూపాయలు చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండ్రు. అదేవిధంగా రైతు బంధు తెచ్చిండ్రు, రైతు బీమా తెచ్చినాం. ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రజలందరూ మంచిగా ఉండాలి, పంటలు సుభిక్షం పండాలి, రైతులు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి రైతులను ఆదుకుంటూనే మా అక్క చెల్లెలకి ఇబ్బంది కాకుండా బీడీ పెన్షన్లను ఇచ్చిండ్రు. అదేవిధంగా వాళ్ళకు విడో పెన్షన్స్ కూడా 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అనేక రకాల కార్యక్రమాల ద్వారా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ముందుకొస్తున్న సందర్భంలో మరి గౌరవ కేసీఆర్ గారు అనేక పథకాలు తెచ్చిన సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికలలో కొద్దిగా ఇబ్బంది వచ్చింది. గతంలో మంచినీళ్ళకు కూడా గోసా ఉండే, మంచినీళ్ళు కూడా తెచ్చుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులు నీళ్లు తెచ్చుకున్నాం, రైతులకు పంటలు పండించినాం. మరి ఎన్నికలలో మొన్న ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక హామీలు ఇచ్చిండ్రు. వాళ్ళకు మొక్కాలే, ఏది నోటికొస్తే అదే. బడ్జెట్ ఎంత ఉందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ పిండి ఎంత ఉందో తెలియదు, రొట్టె ఎంత చేయాలో తెలియదు. ఒక మంత్రి అయిన ఆయన ముఖ్యమంత్రి అయితేనేమో ఆ మంత్రికి క్యాబినెట్ లో అర్హత ఉంటే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మంత్రి కాకపోయి డైరెక్ట్ ముఖ్యమంత్రి మీద కూర్చుండే ఆయన ఎన్ని మాటలు చెప్పిండు. 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు అంటే మనం కూడా, మీరందరూ కూడా ఏమనుకున్నారంటే 6 గ్యారంటీలు అంటే వీళ్ళు కేసీఆర్ మంచిగానే చేసిండు కానీ ఇంకా మంచిగా చేస్తారేమో అని చెప్పేసి నమ్మిండ్రు. నమ్మితే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీలలో ఏమున్నదమ్మా? మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు మీకు ఇస్తా చెల్లె తెచ్చుకోండి అన్నారు. 2500 రూపాయలు వచ్చినాయా మీకు? అంటే డిసెంబర్ లో మాట ఇచ్చిండు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 5 నెలలు అయింది. 5 నెలలు అంటే 10,000 రూపాయలు రావాలి ఒక్కొక్కరికి. వచ్చినాయా? 10,000 రూపాయలు వచ్చినాయా? సిలిండర్ ఇస్తా అన్నారు. సిలిండర్ వచ్చింది 500కు. 200 రూపాయల కరెంట్ బిల్ మాఫీ ఇస్తా అన్నాడు. వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు భరోసా 15,000 ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిందా? ఒక్కడు చేసిండయ్యా మొక్కలు ఆయనకు. ఏం చేసిండు ఆయన?